అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తిట్టాల్సినటువంటి అవసరం దేనికి వచ్చింది అని అంటే, ఎవరైతే రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని ఒక నాయకుడిగా ఆ పార్టీలో ముందుకు వెళ్ళి వాడు ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఆ ఫోన్ ట్యాపింగ్ వివాదంతో ఆయన కక్షగట్టి పందానికి సవాలు విసిరి ముఖ్యమంత్రి అయ్యి ఈరోజు మొత్తం బీఆర్ఎస్ పార్టీని లేదా తాను నిర్మించుకున్నటువంటి మహా సామ్రాజ్యాన్ని కూడా కేసీఆర్ గారు ఇది మహా సామ్రాజ్యాన్ని కూలగొడుతున్నారనేటువంటి కోపంతో రేవంత్ రెడ్డి గారిని అనలేక రేవంత్ రెడ్డి గారిని ఒకటంటే ఆయన 10 అంటాడు కాబట్టి అందుకని చంద్రబాబు నాయుడు గారిని అన్నారు అని అనుకోవాలా సుధాకర్? అంటే రేవంత్ రెడ్డిని ప్రస్తుతం నడిపిస్తుందో లేకుంటే సలహాలు ఇస్తుందో సలహాలు సూచనలు ఇస్తుంది చంద్రబాబు నాయుడు అని కేసీఆర్ భావించి ఉంటారు. కానీ రేవంత్ రెడ్డి అనే నాయకుడు ముఖ్యమంత్రి స్వతహాగా నిర్ణయాలు తీసుకుంటారు, లేకుంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో అంటే సుధాకర్ ఈ వ్యవహారాలని చంద్రబాబు సార్ ఆయనకు కాదు ఆయన అలా భావించి ఉన్నాడు. అలా ఆ నాయకత్వంలో అలా ముందుకు వచ్చి ఈరోజు అక్కడి నుంచి ప్రస్థానం మొదలుపెట్టి ఇక్కడ దాకా వచ్చాడు కాబట్టి అని కోపం ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారి సలహాలు కనుక రేవంత్ రెడ్డి గారు వినే పనికి అయితే ఫోన్ ట్యాపింగ్ వివాదం ఉండదు, కాళేశ్వరం వివాదం ఉండదు, గొర్రెల స్కామ్ వివాదం ఉండదు, అసలు ఏ వివాదం ఉండదు. ఆ రోడ్డు వేద్దామా, ఆ బిల్డింగ్ కడదామా, ఆడ ఎంప్లాయ్మెంట్ కడదామా, ఆ ఫ్యాక్టరీ తెద్దామా, వాళ్ళ దగ్గరకు పోదామా, ఇదే పని ఉండిద్ది. ఇక ఇవన్నీ కేసులు వ్యవహారం ఇవన్నీ ఇదంతా జాంతా గింతానాయి. అది ఆ స్కూల్ అది కాదు. ఈ స్కూల్ రెండు స్కూళ్ళు కలిపిన స్కూల్ ఇది. చంద్రబాబు నాయుడు గారి స్కూలు, రాజశేఖర రెడ్డి గారు కలిపిన స్కూల్, కొత్త స్కూల్తో నిర్మించినటువంటి స్కూల్ రేవంత్ రెడ్డి గారి స్కూలు. అందుకని ఈ స్కూల్ వేగంగా ఉంది. అంతేనా? అంతే సార్. అంటే రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో రాజకీయ ఓనమాలు నేర్చుకొని తెలుగుదేశం పార్టీ ద్వారా ఎదిగి చంద్రబాబు నాయకుడిని చూసి ఆయన మంచి ఒక సుస్థిరమైన నాయకునిగా నిలబడ్డాడు కాబట్టి ఇప్పుడు కేసీఆర్కి ఆ కోపం ఉంటే ఉండవచ్చు. అందుకే చంద్రబాబు నాయుడు ప్రస్తావన పదే తీసుకొస్తారు. గతంలో ఒక 50,000 ఇవ్వమంటే ఇవ్వలేదు, నేనే భిక్షాటన చేశాను. సుధాకర్ గుర్తుందా? కరీంనగర్లోనో వరంగల్లోనో ఖమ్మంలోనో బస్సు ప్రమాదంలో 50 మందో చనిపోయారు. ఒకసారి మనమే లైవ్లో చెప్పుకున్నట్లున్నాం. బస్సు ప్రమాదంలో చనిపోతే కనీసం ఆ కుటుంబాలను పరామర్శించడానికి కూడా ఆ రోజు కేసీఆర్ గారు వెళ్ళలేదు అని చెప్పని మనమే మాట్లాడినట్టున్నాం. ఎక్కడ ఇన్సిడెంట్ గుర్తుందా? కొండ మీద నుంచి అది పాపం 52 మంది అభయాంజనేయ స్వామి దేవాలయం కరీంనగర్ జిల్లా సార్. అక్కడికి కేసీఆర్ రాలేదు, బస్సు బోల్తా పడి 52-53 మంది చనిపోతే పరామర్శించడానికి అక్కడికి రాలేదు. చాలా చోట్లకి వెళ్ళలేదు సార్ కేసీఆర్. మరి పాపం 52 మంది చనిపోతే మరి వెళ్ళని వ్యక్తి మరి ఈరోజు ఆ లోపల ఏం జరిగిందో మరి వారు అడిగారా లేకపోతే వారు ఈయనన్నారో మనకు తెలియదు. కానీ బట్ ఆయన కోపం అయితే చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకో బాగా తీవ్రంగా ఉంది. బాగా అసంతృప్తితోటి బాగా కోపంతో అయితే చంద్రబాబు నాయుడు గారి పైన కేసీఆర్ గారికి అయితే కనపడుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని ఏమనలేక చంద్రబాబు నాయుడు గారిని అని కొంచెం ఆయన వరకు కొంత రిలాక్స్ అవుతున్నారేమో అనుకోవచ్చు.